హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రీవియస్ వీడియోలో ఎల్పిజి పైప్ గురించి, ఎల్పిజి రెగ్యులేటర్ గురించి, వాటి యొక్క సేఫ్టీ గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎల్పిజి స్టవ్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఎంత ముఖ్యమో ఎల్పిజి స్టవ్ అనేది కూడా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం, కానీ మనం చేసే చిన్న తప్పు వల్ల అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్, స్టవ్ అనేది ఎక్కడ పెట్టాలి? స్టవ్ అనేది ఒక సమాంతరమైన ప్లేస్లో పెట్టాలి. అంటే ఫిక్స్డ్ ఒక స్టాండర్డ్ పొజిషన్ ఉన్న ప్లేస్లో మాత్రమే పెట్టాలి. స్టవ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టాండర్డ్ పొజిషన్ దగ్గర మాత్రమే దాన్ని పెట్టాలి. ఊగే టేబుల్స్ దగ్గర కానీ, ఊగే స్టాండ్స్ దగ్గర పెడితే అవి అలా పెట్టడం వల్ల మీరు వంట ఉండేటప్పుడు అవి ఇలా జరిగినప్పుడు అవి కింద పడిపోయి మీ మీద పడిపోయే ప్రమాదం ఉన్నారు. అందుకే అది ఒక స్థిరమైన ప్లేస్లో పెట్టండి, ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టండి. చాలా మంది ఆల్రెడీ పెడతా ఉంటారు, కానీ పెట్టడం చెప్తున్నా. ఒక టేబుల్ కూడా ఫిక్స్డ్గా ఉండాలి. ఇట్లా ఊగిందంటే మీరు వంట పెట్టేటప్పుడు చేసేటప్పుడు కానీ అది ఎటు ఇటు ఊగి పాత్రలు మీ మీద పడిపోయే అవకాశం ఉంది. ఇది ఒకటి ఫాలో. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ చుట్టూ వేస్ట్ పేపర్లు కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ, ఆయిల్స్ డబ్బాలు కానీ ఇలాంటివి ఏమి పెట్టకండి. ఎందుకంటే ఇవి ఫైర్ని క్యాచ్ చేస్తాయి అన్నమాట. అలా స్టవ్ చుట్టూ ఏదైనా పెట్టారనుకో, మీరు వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫైర్ వాటికి అంటుకొని పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వస్తువులను అసలు పెట్టవద్దు. పక్కన సపరేట్‌గా వాటికి ఒక ప్లేస్ పెట్టుకొని అక్కడ పెట్టుకోండి. స్టవ్ దగ్గర స్టవ్ ఒకటే ఉండాలి, ఏది ఉండదు. మీరు స్టవ్ యొక్క మంటని గమనించారా? అది ఏ కలర్‌లో వస్తుందో? ఈ స్టవ్ యొక్క కలర్ అనేది చాలా విషయాలు చెప్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ అనేది స్కై బ్లూ కలర్‌లో ఉందంటే, అంటే నీల రంగులో ఉందంటే అది మంచిగా మండుతుందని అర్థం. ఒకవేళ యెల్లో కలర్ కానీ, నారింజ కలర్‌లో కానీ అలా వచ్చిందంటే దాని యొక్క బర్నర్‌లో తుప్పు పట్టిందని అర్థం. ఆ బర్నర్ ఉంటది కదా! ఫ్లేమ్ వచ్చే బర్నరు. ఆ బర్నరు తుప్పు పట్టడం వల్ల అలా వస్తుందనమాట ఆ మంట. కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ బర్నర్‌ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి. మీకు చేత కాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు. క్లీన్ చేసి మంచిగా స్టవ్ అనేది సర్వీసింగ్ చేసి వెళ్తారు. వంట చేస్తున్నప్పుడు స్టవ్‌ని వదిలి వెళ్ళకండి. ఇది చాలా మంది చేసే సాధారణమైన తప్పు. పాలు పెట్టి వేరే పని ఉందని ఆ పనిని చూసుకోవడానికెళ్ళి అంతలోపు ఈ పాలనేది పొంగిపోయి గ్యాస్ అనేది ఆరిపోద్ది. మంట ఆరిపోవడం వల్ల ఆల్రెడీ అక్కడ గ్యాస్ ఫ్లో అవుతూనే ఉంటది. ఇలా ఫ్లో అవ్వడం వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకనే వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వంట అయిపోయేంత సేపు అక్కడే ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఫిక్స్ అనమాట ఇది. ఇది పెద్ద తప్పు. వంటలు చేస్తే అస్సలు ఏదైనా సరే పాలని గాని మీరు వంట స్టార్ట్ చేసారంటే వంట అయిపోయి వంట గదికి విడిచిపెట్టొద్దు. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళనసలు వంటగదిలోకి రానీయకండి. మీరు ఆన్ చేసిన తర్వాత అసలు వాళ్ళని నాబులు గాని ఏయి తిప్పనివ్వకండి. మీరు వంట పాత్రలు పెట్టినప్పుడు దాని యొక్క ఫేసింగ్ అనేది ఇట్లా బయటికి పెట్టొద్దు. అవతల సైడ్‌కి పెట్టేయండి. క్రాస్ డైరెక్షన్‌లో పెట్టండి. మీకెళ్ళి పెడితే వాళ్ళు వచ్చి పట్టుకొని వాళ్ళ మీద పడి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అది మనకి దెబ్బ, వాళ్ళకి దెబ్బ, అందరికీ దెబ్బ. దీనివల్ల పిల్లలుంటే ఖచ్చితంగా జాగ్రత్త పడండి. పిల్లలుంటే మరీ జాగ్రత్త పడాలి. అందరి ఇళ్లలో ఉన్నారనుకోండి, అది వేరే విషయం. జాగ్రత్త పడాలి. గ్యాస్ స్టవ్‌ని ఉపయోగిస్తున్నామంటే వంట చేయడం కాదు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన కుటుంబానికి పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియో షేర్ చేయండి. మీరు కొత్తగా మన ఛానెల్ చూస్తుంటే తప్పకుండా మనకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.